చూడండి ఫ్రంట్ పార్ట్. ఫస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ని స్ట్రైట్గా లైన్ గీసేసుకోండి. ఇదేంటంటే బ్యాక్ సైడ్ ఫుల్ బోట్ నెక్ కాబట్టి ఫ్రంట్ సైడ్ డీప్ నెక్ తీసుకుంటున్నానండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ గీసేసుకోండి. ఫస్ట్ వర్క్ తీసేసుకోండి. ఇలా స్ట్రైట్గా ఫస్ట్ గీసుకోండి, తర్వాత ఈ డౌన్ గీసేసుకోండి. తీసుకొని ఒకసారి షోల్డర్స్ చెక్ చేసుకోండి. మనం 7.5 తీసుకున్నామా లేదా అనేది చూసుకోండి. మనకి ఎగ్జాక్ట్గా 7.5 వచ్చిందండి, పర్లేదు. సో ఇలా గీసేసుకోండి. షోల్డర్స్ ఏంటంటే మనకి బోట్ నెక్ కదండి, ఇక్కడ ఇట్లా జారిపోయి ఎక్కువ వస్తుంది అనమాట. అందుకని ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి, ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. రౌండ్ చేసుకోండి. ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు వీల్ మార్కర్తో మనం వీల్ చేసుకోండి ఈ పాయింట్ దగ్గర. ఓకేనా? ఇప్పుడు లైన్ వేసేసుకోండి వీల్ మార్కర్ దగ్గర. ఓకేనా? ఇప్పుడు నెక్ అండి. నెక్ వచ్చేసి ఇది కొంచెం బ్రాడ్గా ఉంటుందండి. మనం ఏంటంటే రెగ్యులర్ బ్లౌజ్ కన్నా ఒక 1/2 ఇంచ్ అలా తగ్గించే తీసుకోండి. 1/2 ఇంచ్ 1 ఇంచ్ వరకు కస్టమర్ చాయిస్ని బట్టి. నేనేంటంటే 6 ఇస్తున్నానండి, తను 6.5 వేసుకుంటుంది. 6 ఇచ్చేస్తున్నాను. ఇక్కడ కూడా 4.5 ఒక మార్క్ చేసుకోండి. నేను తనకి నెక్ వచ్చేసి ఇక్కడ అనేది ఏంటంటే ఇది డిస్టెన్స్ అనేది మనకి వెడల్పు అనేది నెక్ విడ్త్ అనేది ఎక్కువగా ఉంది కదా అండి. ఇలా డీప్ తీయకండి. డీప్ తీస్తే ఏంటంటే ఫ్రంట్ చాలా ఓపెన్గా కనిపిస్తుంది. అందుకని కొంచెం ఇలాగా కర్వ్ స్క్రూ తీసుకొని కొంచెం డిస్టెన్స్ అనేది ఎక్కువ మెయింటైన్ చేయండి, అప్పుడే మనకి కరెక్ట్గా కుదురుతుంది. ఓకే అండి. ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ ఏంటంటే ఇట్లా రౌండ్గా మంచిగా ముడతలు రాకుండా ఉండాలి అంటే ఒక 1/2 ఇంచ్ పెంచుకోండి. పెంచుకొని ఇక్కడ ఇలా పెట్టుకొని కొంచెం టైం పడుతుందండి ఇది, కానీ మనం చూసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఈ పాయింట్లో 1/2 ఇంచ్ వచ్చేలాగా ఇలా స్కేల్ పెట్టుకొని రౌండప్ చేసుకోవాలి. ఇక్కడ టచ్ అవ్వాలి, ఇక్కడ కూడా టచ్ అవ్వాలి అండి. ఓకేనా? ఇలా గీసుకుంటే ఏంటంటే మనకి ఈ పార్ట్స్లో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా కూర్చుంటుందండి. ఇక్కడ ఇందాక మార్క్ చేసుకున్నాం కదా ఎక్స్ట్రా, నేను వేసేసుకోండి. నేనేంటంటే ఫ్రంట్ పార్ట్ కూడా మనకి 3 డాట్ వేస్తున్నానండి. ఓకేనా? 3 డాట్ వేస్తున్నాను కాబట్టి నార్మల్ యాజ్ యూజువల్గా ఇంకా కట్ చేసుకోవడం. ఇక్కడ 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇక్కడ కూడా 2 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్కి
ఇది ఫ్రంట్ అనేది స్ట్రైట్ కాబట్టి నేను తన చెస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి 1 ఇంచ్కి తీసుకుంటున్నానండి డౌన్. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచ్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి తగ్గించేయండి సరిపోతుంది. ఇంకా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇటువైపు 1/2 ఇంచ్ ఇచ్చేసి ఇటువైపు 1 ఇంచ్ పెంచండి. అప్పుడు ఏంటంటే చెస్ట్ అనేది కరెక్ట్గా ఇందులోనే కూర్చుండిపోతుంది అనమాట. అది కూడా మనం చేసుకోవచ్చు. తనకి నేను ఇలాగే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ నుంచి 2.5కి ఒక మార్క్ చేయండి. చెస్ట్ కూడా 2.5కి ఒక మార్క్ అండి. ఓకేనా. ఇది సెంటర్ చేయండి. ఒక మార్క్ చేసుకోండి. చేసుకొని ఇక్కడ టచ్ అయ్యేలాగా చూసుకొని ఒకసారి మనకి ఏంటంటే ఈ పార్ట్ కూర్చుందా లేదా ఒకసారి వెరిఫికేషన్ కూడా చేసుకోండి. ఏంటంటే మనకి వేస్ట్ ఉంటుంది కదా అండి, బ్యాక్ సైడ్ వేస్ట్ వచ్చేసి మనకి 7 ఇంచెస్ పెట్టుకున్నాం. 7 ఇంచెస్కి ఈ డాట్ కలపాలండి. 7 ఇంచెస్కి ఈ డాట్ 2.5, 9.5 అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందా లేదా చూసుకోవాలి. ఇలా చేస్తే ఏంటంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది కరెక్ట్గా కూర్చుందండి. చూసారా, ఇక్కడ 9.5, 10 వరకు వచ్చింది. ఇలా వచ్చినా ఏమి ఇబ్బంది లేదండి. తనకి ఎక్కువనే చెస్ట్ ఉంది కాబట్టి ఇక్కడనే కూర్చుంటుంది. ఓకేనా. ఇంకా ఇది కట్ చేద్దాం. ఇక్కడ ఒక పాయింట్ అండి, ఇక్కడ మనకేంటంటే ఒక పావు ఇంచ్ కానీ చెస్ట్ అనేది 1/2 ఇంచ్ తీసుకోండి దీనికి. ఎందుకంటే ఈ చెస్ట్ బ్రాడ్గా ఉంటుంది కదా, ఫ్రంట్ సైడ్ అనేది ఇక్కడ ఉక్సు పట్టి దగ్గర లూజ్ అవ్వకుండా ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా తగ్గించుకోండి. ఓకే. ఇలా తగ్గించుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈ ఉక్సు కాజా పెట్టిన తర్వాత చెస్ట్ ఫ్రంట్ పార్ట్లో లూజ్ అనేది ఇట్లా ఉండకుండా ఉంటుందండి ఈ ట్రిప్. ఇంకా కట్ చేద్దామండి. ఇదేంటంటే ట్రెండింగ్లో ఉంది. చాలామందికి కూడా ఏంటంటే మనకి మ్యాక్సిమం 13 ఇంచ్ అయితే ఇది అందరికీ నచ్చుతుందండి. ఓకేనా. కట్ చేసి ఇప్పుడు డాట్స్ వేసేసుకుందాము. డాట్స్ వచ్చేసి నేను 3 ఇంచెస్కి వేస్తున్నానండి. ఓకేనా. ఈ డాట్ వచ్చేసి సెంటర్కి వేసేస్తున్నాను.
లేదంటే ఇక్కడ కింది నుంచి 2 ఇంచెస్ వేసుకోండి. 2 ఇంచెస్ పైకి డాట్ వేసుకోండి. 2.5 వేయండి. అట్లా ఇక్కడ ఒక 1/4 ఇంచ్, ఇక్కడ ఒక 1/4 ఇంచ్ వేసుకొని ఇలా వేసుకోండి. ఇంకా థర్డ్ డాట్ అండి. థర్డ్ డాట్ వచ్చేసి ఇక్కడ ఈ పాయింట్ ఉంటుంది కదండి, ఈ పాయింట్ని ఇలా నొక్కి పట్టాలి. నొక్కి పట్టి ఇలాగా చూడండి, ఇలాగ ఒక కచ్చా వేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో చూసుకోండి. దాంట్లో ఆఫ్ చేయండి. ఆఫ్ చేసి చిన్నగా ఇట్లా డాట్ డాట్ పెట్టుకోండి, చిన్నగా సింపుల్ కోసం అంతే. చూస్తున్నాం 1.5 కదా, ఇదే 1.5 పైకి తీసుకెళ్ళండి. ఇక్కడ అలాగే ఇక్కడ కూడా 1.5 ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇక్కడ ఒక డాట్ వేసుకో, అలాగే 1/4 ఇంచ్, ఇక్కడ ఒక 1/4 ఇంచ్. ఓకే అండి, ఇంతే అండి. ఇప్పుడు ఏంటంటే ట్రెండీలో ఉన్న బ్లౌజ్ అండి ఇది. నా కటింగ్ కనుక మీకు నచ్చితే కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి.